పూసారు పాట కోయిలా నువ్వు పాడవే మంతమూగబోయమని అందరికి తెలిపి అంతలోనే మాయమయ్యాడని ఆకర్ష అంటేనే అందరికి తెలిపి అంతలోనే మాయమయ్యాడని సిరిసిల్ల అంటేనే పాటల పుట్టని ఎందరో కళాకారుల చేసిన సిరిసిల్ల అంటేనే పాటల పుట్టని మమ్ముల్ని అందరినీ తయారు చేసిన కోయిలా నువ్వు పాడవే కోయిలా నువ్వు పాడవే మంతమూగబోయమని మాటల్లోనే పాటలుంటాయని మనసులోని భావం అందరికీ తెలిపిన మాటల్లోనే పాటలుంటాయని మనసుల్లో భావం తెలిపిన పాట పాడితేనే నవ్వులుండాలని వ్యక్తి తెలిపిన లేడు లేడని కోయిలా నువ్వు పాడవే ప్రతి పూసారు పాట కోయిలా నువ్వు పాడవే గురుదేవులకు స్వాగతం. ఎక్కడెళ్ళిపోయినవయ్యా ఎక్కడెళ్ళిపోయినా ఆ గురుదేవన్న అడిగిన ఆయన శిష్యుడిగా అంటే నేను ఏకలవ్య శిష్యుని ఆయన అన్న వాడింది ఏదో మచ్చుకు ఎక్కడెళ్ళిపోయినవయ్యా శాంబారి ప్రదీపు సారు సిరిసిల్లల నువ్వులేవంటే గుండె చెరువులాయనయ్యా ఎక్కడెళ్ళిపోయినవయ్యా ప్రదీపు సారులే రాని గుండె చెరువులాయనయ్యా సిరిసిల్లల నువ్వులేవంటే నీ మిత్రులు అడుగుతున్నారయ్యా సిరిసిల్లల నువ్వులేవంటే నీ మిత్రులు అడుగుతున్నారయ్యా తల్లికి ముగ్గురు కొడుకులు అందులో సిన్నోడివయ్యా నీ భార్య కళావతి నీ కొడుకు నవీనయ్యా మన నాయడు నవీను ఎదురు చూస్తున్నాడు రావయ్యా మన నాయడంటూ ఎదురు చూస్తున్నాడు రావయ్యా ఎక్కడెళ్ళిపోయినవయ్యా శాంబారి ప్రదీపు సారు సిరిసిల్లల నువ్వులేవంటే నీ మిత్రులు అడుగుతున్నారే కళాకారుల గుండెల్లో నువ్వు కన్నీళ్ళు మిగిలించినావయ్యా
మాటలన్నీ ఎట్లా మర్చిపోదు అయ్యా ముద్దు ముద్దు నీ మాటలన్నీ ఎట్లా మర్చిపోదు అయ్యా పనిలో నా నీ ఎంత మనిషి పట్టణంలో లేడయ్యా మమ్మిది నువ్వెట్ట ఎల్లి పోతివిగా దిగుతారు మమ్మిది నువ్వెట్ట ఎల్లి పోతివిగా దిగుతారు ఎక్కడెళ్ళిపోయినవయ్యా సంబారి ఇట్లా దిగుతారు సిరిసిల్లలను లేవంటే నీ మిత్రుడు అడుగుతున్నారే బంధువులంతా అంతా బాధగా ఎదిరి చూస్తున్నారే బంధువులంతా నీ కోసం బాధగా ఎదిరి చూస్తున్నారే ఎక్కడెళ్ళిపోయినవయ్యా కలమా తల్లి బిడ్డ కళాకారు తయారు చేసిన మాకు కన్నీళ్ళు ఇచ్చి ఎక్కడెళ్ళిపోయినవో నీ జ్ఞాపకాలతోనే బతికి మేము ఉంటామయ్యా నీ ఆశీర్వాదాలతోనే బతుకు ఎలా తీస్తామయ్యా ఎక్కడెళ్ళిపోయినవయ్యా సాంబారి ప్రదీప్ సారు ఇంతమంది కళాకారులను చేయుతనందించి ఇంతమంది కళాకారులకు జీవిత బతుకు బాటలు నేర్పినటువంటి సారు ఎక్కడెళ్ళిపోయినామని చెప్పి పాడినటువంటి పాట అది మర్చిపోలేని పాట వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ హితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ కళా మిత్రులు కానీ ఎవరైనా సారు చెప్పినటువంటి పాట సారు చూపించినటువంటి పాట ఎవరు మర్చిపోరు వాస్తవం మరి అంత చక్కటి పాట వినిపించినటువంటి పరిశ్రమల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నక్క శ్రీకాంత్ యూట్యూబ్ స్టార్ సార్ దగ్గర కూడా వచ్చి ఎన్నో సలహాలు తీసుకున్నటువంటి శ్రీకాంత్ ఇలా యూట్యూబ్ స్టార్ అయినా కానీ ఎవరెవరైతే సీనియర్స్ ఉంటారో ప్రదీప్ సార్ తోటి మొదలు పెడితే ప్రదీప్ సార్ మా గురువు సుద్దాల బాలయ్య ప్రదీప్ సార్ ఈ జానపదానికి ఆయన సంగీతానికి ప్రదీప్ సార్ ఇలా వచ్చినటువంటి ఘనత అందరినీ నిలబెడుతుంది అందుకొరకే నక్క శ్రీకాంత్ నోట ఈ పాట ఈ పూట ఇక్కడికి వచ్చిన కళాకారులకు పెద్దలందరికీ కళాకారుల తరఫున కళాభివందనాలు. ప్రదీప్ సారు ఇంత చిన్నోడు నేను దగ్గరికి తీసుకొని నువ్వు బాగా పాడుతున్నావు శ్రీకాంత్ అని ఎంకరేజ్ చేస్తూ నాకు అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తుండే సార్తో 4-5 ప్రోగ్రామ్ కూడా వెళ్ళిన. సార్ అంటే బాగా అభిమానం నాకు. సార్ లేడని తెలిసినాక వచ్చినా కానీ అప్పటికి తీసుకెళ్ళారు సార్ని. తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి జంట వీడి వెళ్ళిన మా సారు జ్ఞాపకాలు మరువాలేవే పదిసారు. తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి
పొద్దువయ్యి నిలిచినవయ్యా అందుకో కళాకారుల దండాలు హరిపోని కొననెత్తుటి జోహార్లు హరిపోని కొననెత్తుటి జోహార్లు హరిపోని కొననెత్తుటి జోహార్లు హరిపోని కొననెత్తుటి జోహార్లు తోడుగా మాతో ఉండి నిడగా మాతో నడిచి తోడుగా మాతో ఉండి నిడగా మాతో నడిచి జంట వీడి వెళ్ళినావా మాయన్న జ్ఞాపకాలు మరువాలేవే బతిపన్నా జ్ఞాపకాలు మరువాలేవే బతిపన్నా ఎన్ని జిల్లలాలోన పేరు తెచ్చుకున్నావయ్యా తెలంగాణ రాష్ట్రంలోన ఏ కళాకారుడైనా నీ పేరు మరువాలేదు మా సారు నీ జ్ఞాపకాలు మరువాలేదు మా సారు ఆయన లేడన్న బాధ బాగా ఉన్నది కాబట్టి ఇలా అక్కడి వాళ్ళమే కానీ ఇక్కడి వాళ్ళం కాదు కాబట్టి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఈశ్వర అన్నదమ్ములంట వారి మహిమతో చేసినారయ్య మట్టి బొమ్మలంట వారు మాయా బొమ్మలంట తేలున్నయని మేడలున్నయని మురువబోకు మనసా మురువబోకు మనసా ఇచ్చిన దేవుడు తీసుకపోగా మిద్దెలు రాబెంట నీతో మేడలు రాబెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు
వాస్తవానికి మేము ఒక పని చేద్దాం, ఒక పాట అచ్చా మాట మా పాట ఉన్నది ఒకటి పక్క పక్క సార్తో ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు మర్చిపో. చిన్నప్పుడు నాకు బండి కూడా లేకపోతుంటే అప్పుడే సైకిల్ కూడా లేకపోతే నడుచుకుంటాను కాబట్టి సార్తో ఉన్న బంధం అటువంటిది కాబట్టి అది మధురానుభూతి కాబట్టి మిత్రులు మరి వాయించి వాయించి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నడిపిద్దాం మీ కానీ అంటున్నాడు సతీష్. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ థ్యాంక్ యూ. జీవితంలో కూడా ఇంత గొప్ప మనిషి మనకు ఆ దారిలో కలవడం, నిలవడం, అందరికి ఆదర్శప్రాయంగా నిలవడం అది గొప్పతనం. అందరు నిలుస్తారు, అందరు కలుస్తారు. తొవ్వల పోతే అందరూ కలుస్తారు, అందరు నిలుస్తారు. తొవ్వలను నడుచుకుంటూ పోతే ఏమైందిరా అమ్మాయి అంత బాగానే ఉన్నావా అని చెప్పి అడిగేటోళ్ళు ఒకరు ఉంటారు. ఏమైందిరా గట్లా అయిందని ఒకడే ఉంటారు. అట్లా కాదు, ఏం అడగడు. తెలిసినా కానీ వినగానే ఏమన్నా అది కాదు, ఇది చేద్దాం, నువ్వు డోంట్ వరీ, బీ హ్యాపీ, ఇది చేద్దాం, ఇది చేద్దాం, నీకు బాధ లేకుండా మనం చేద్దాం, ఇట్లా పోదాం. ఆ చెప్పి భగవద్గీత చెప్పిండు శ్రీకృష్ణ భగవంతుడు, మనసు గీత చెప్పింది ప్రదీప్ సార్, మనసులో ఉన్న మాట చెప్పింది. నువ్వు గిట్ల మదిలితే గిట్ల మెదిలితే గిట్లుంటావు, గిట్ల నడిస్తే గిట్లుంటావు. వాస్తవమే కదా. గీత రాసినోడు శ్రీకృష్ణుడు, మనసు విషయం చెప్పినోడు మన మిత్రుడు, మన సోపతి, మన మిత్రుడు, మన దేవుడు. ఎవరికైనా చెప్పిన వాళ్ళ దోస్తులందరూ ఇప్పుడు ఏమన్నా అంటే నేను మాట్లాడేది తప్పుంటే క్షమించండి. ఎప్పుడైనా కానీ అడిగితే నేను ఎప్పటికి నా ఇల్లుకు సార్ ఇల్లుకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ ఎప్పుడన్నా వస్తే ఇదే మాట చెప్పి ఫస్ట్ ఛాయ్ కొట్టు తాగిపిస్తుండే. తాగిపించి ఏమైంది, ఏ పాట అత్తి నీకు ఇట్లా చేసిరా, నీ ఏం కాదు, నీది ఇట్లా అని చెప్పి మనోధైర్యాన్ని కల్పించినటువంటి ఘనత, ఆ గొప్ప వ్యక్తిత్వం ప్రదీప్ సార్ది, సాంబార్ ప్రదీప్ సార్ది. ఇప్పుడు జడల రమేష్ గారు. తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా, తల్లి కనకాంబరమా మా మాట మన్నించరమ్మా. మా ప్రదీప్ సారు పూజకు మీరు వస్తరా, పుణ్యముంటది రోజు చూస్తరా. తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా, తల్లి కనకాంబరమా మా మాట మన్నించరమ్మా. ప్రదీప్ సారు పూజకు మీరు వస్తరా, పుణ్యముంటది రోజు చూస్తరా. మా ప్రదీప్ సారు పూజకు మీరు వస్తరా, పుణ్యముంటది రోజు చూస్తరా. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి నిండు నూరేళ్ళు నా బిడ్డ చల్లంగా ఉండాలని కోటొక్క దేవుడు. ఆ కన్న తల్లి ముందే పోతే ఆ కన్న తల్లి కడుపు కోత ఎలా ఉంటది? పొత్తి కడుపులో మోసి పొత్తిళ్ళలో చూసి మురిసి, చేతులేవు ఎలా చేసి అంతా చోర పాడితే. పొత్తి కడుపులో మోసి పొత్తిళ్ళలో చూసి మురిసి, చేతులేవు ఎలా చేసి రేయంతా చోర పాడితే. కంటు నిండా పురుగు తీసినాడు అప్పుడు, కంటికే
కన్న తల్లి మరి 9 మాసాలు మోసి కని పెంచి నా బిడ్డ 100 ఏళ్ళు బతకాలని చెప్పేసి నిండుగా దీవించే ఆ తల్లి లోపల ఉన్న కడుపు కోత అంత ఇంత కాదు. గంగవ్వ తల్లి ఒకసారి నువ్వు వచ్చి గంగవ్వ తల్లి అవ్వ గంగవ్వో మా తల్లి గంగవ్వ, నీ ప్రేమ ఎప్పుడు మరువలేడు అవ్వ గంగవ్వ. చిన్ననాడే చేరదీసి బతుకు బాట నేర్పినావు, చిన్ననాడే చేరదీసి బతుకు బాట నేర్పినావు అవ్వ గంగవ్వో మా తల్లి గంగవ్వ. ఎంత గొప్ప గుణము నీది అవ్వ గంగవ్వ, అవ్వ గంగవ్వో మా అవ్వ గంగవ్వ. ఎంత గొప్ప గుణము నీది అవ్వ గంగవ్వ. ముగ్గురు కొడుకుల జన్మనిచ్చింది, ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చింది. మరి కళ్ళ ముందే కన్న బిడ్డలు పోతుంటే బాధతో ఆ తల్లి పడే ఆవేదన అమ్మ మాట ద్వారా అవ్వ మాట్లాడు గంగవ్వ. వాస్తవంగా ఉన్న అందరికంటే ఎక్కువ బాప దగ్గరనే ఎక్కువ ఉండే మనిషి చిన్నన్న. ఆయన ఇప్పుడు ఎంత ఉములుతుందంటే రోజు ఒకటే రూమ్లో ఉములుతుంది. ఇప్పుడు మీదికి తీసుకుపోయి నయం కాబట్టి కొంచెం తక్కువ ఏడుస్తుంది. ఒక్కతున్న ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి ఏడుస్తలేదు. ఒక్కదాన్ని ఊసిన పెడితే మాత్రం అసలు కోలుకోని జీవితం. అసలు ఆయన కూడా పోతా అనుకున్నది కానీ మా బాబు కూడా ముగ్గురు కొడుకులు చాలా బాధాకరం. మాకు నాన్నలు పెద్ద నాన్న చిన్నబాబు అందరూ కూడా మేము తట్టుకోలేము ఈ బాధ. ఓకే, ఆమె తల్లి గంగవ్వ ఇప్పుడు చెప్పినట్టుగా ప్రేమ గొప్పది. అవ్వ గంగవ్వో మా తల్లి గంగవ్వ, నీ ప్రేమ ఎప్పుడు మరువలేము అవ్వ గంగవ్వ. అవ్వ గంగవ్వో మా తల్లి గంగవ్వ, నీ ప్రేమ ఎప్పుడు మరువలేదు తల్లి గంగవ్వ. ముగ్గురు కొడుకులను ముచ్చటగా పెంచినావు, ముగ్గురు కొడుకులను ముచ్చటగా పెంచినావు. ఒక్కరొక్కరు దూరమైతే ఎంత బాధ పడ్డవో, ఒక్కరొక్కరు దూరమైతే ఎంత బాధ పడ్డవో. నీ ప్రియమైన సాంబారి ప్రతిపుతారు, నీ చిన్న కొడుకు సాంబారి ప్రతిపితారు. వెళ్ళిపోతే నువ్వు ఎంత తల్లాడిల్లినావో అవ్వ గంగవ్వ, అవ్వ గంగవ్వో మా తల్లి గంగవ్వ. సాంబారి వంశాల వంశవృక్షమవ్వ. అవ్వ మాట్లాడుతుంది కానీ అంటే ఈ సందర్భంలో యాద్ చేసుకొని దాదాపుగా బాగానే మాట్లాడుతుంది. ఈ టైంలో మరి అవ్వ నవీన్ రెండు మాట్లాడు. వేణు గారు మరి ప్రదీప్ సార్ మీద అభిమానంతో ఆయనకున్న అనుబంధంతో హైదరాబాద్ నుంచి కూడా కళాకారులు ఇచ్చేశారు. అన్న నర్సింగ్ అన్న వేణు గజ్వేల్లో మరి వేలాది క్యాసెట్లకు రూపకల్పన చేసినటువంటి వేణు అంటే రికార్డింగ్ స్టూడియో ఇక్కడ సత్తారు, అక్కడ వేణు అంటే అలనాడు 25 ఏళ్ల కింద అన్ని కూడా క్యాసెట్లు సీడీల రూపంలో చాలా పాటలు వచ్చినాయంటే వేణు దగ్గర నుంచి. అలాగే మరి హైదరాబాద్లో మంచి భక్తి సంగీత గాయకుడిగా అయ్యప్ప భజనలో మేటి అయినటువంటి నరసింహరావన్న ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ప్రదీప్ సార్ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని వారి గురించి రెండు మాటలు. అన్నయ్య రండి, మీరు రండి.
ఎందరికో స్ఫూర్తి, ఎందరికో ఆదర్శం, ఎంతోమంది కళాకారులను తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ను మేము మరువలేమంటూ అందరూ కూడా వారి ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు, వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఓకే, ఇప్పుడు వేణు గారు సార్ గురించి ఒక చిన్న మాట. ప్రదీప్ సార్ దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న కళాకారులు కావచ్చు, నాకు కూడా అంటే కలిసినప్పుడల్లా అతని ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ఇవాళ చాలా బాధాకరమైన విషయం అంటే ఇది తొందరగా మనందరినీ వదిలిపెట్టిపోతాడని ఏ రోజు కూడా ఊహించలేదు. కానీ ప్రదీప్ సార్ మీరు చాలామందికి మీ దగ్గర ఉన్న విద్య నేర్పించి ఇవాళ ప్రపంచంలో మారుమోగుతున్న పాటలన్నీ కూడా మీ శిష్యులతో మీ ఆధ్వర్యంలోనే వస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడున్నా మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేము. ఎందుకంటే ఇవాళ ఏ టెంపుల్లో కావచ్చు, ఏ కార్యక్రమంలో కావచ్చు, ఇవాళ వచ్చే పాటలన్నీ మీరు ఓనమాలు నేర్పితే నేర్చుకొని వాయించిన పాటలే, పాడిన పాటలే. అంటే ఈరోజు ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే నువ్వు లేకున్నా నీ కొడుకును మంచి కళాకారుడిగా తీర్చిదిద్దావు. ఈరోజు అతను వాయించే పాటలలో మాకు ముందుగా మీరే కనబడతారు. కానీ ప్రదీప్ సార్ గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ. ఓకే, వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది కళాకారులకు ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహనీయుడు మన సాంబార్ ప్రదీప్ సార్. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అప్పుడు వినాయకుల ప్రోగ్రాం చేసేవాళ్ళం, రాజమౌళి సార్ కూడా అందరూ ఉండేవాళ్ళం, మన జీవి గారు, మన రామన్న అందరూ. వినాయకుల ప్రోగ్రాం ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఫస్ట్ ఛాయ్ తాగిపించిన తర్వాత ఏం ప్రోగ్రాం, కొంతమంది ఎట్లుంటారట ఏం ప్రోగ్రాం ఏంటిది వస్తాం అంటారు. కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఛాయ్ తాగిపించి ముచ్చట పెట్టి ప్రేమను పంచి లెక్క ప్రకారం బాగా అది చేయకుండా కానీ చేస్తాం తీయ అని చెప్పి అందరిని ఒప్పించి మెప్పించి వెళ్ళిపోయి ప్రోగ్రాం చేసేటువంటి ఘనత సార్కి దక్కింది. డబ్బల గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. నన్ను ఎన్నోసార్లు దొరకపోయింది. ఎంత దేవయ్య గారు చిరునవ్వు నవ్వుకుంటూనే అంతని ఇచ్చేసి నన్ను పంపించేవాడు. కానీ వాస్తవానికి సార్ గొప్ప, ఎంత చెప్పినా తక్కువ. వాస్తవానికి మరి నరసింగన్న హైదరాబాద్ నుంచి వచ్చిండు, పాట రాస్తుండు. అంతలోపట మరి మన మిత్రుడు ఎంతమంది ఉన్నారు, శ్రీకాంత్ ఇప్పుడే, పులి శ్రీకాంత్ తమ్ముడు ఇప్పుడే వచ్చిండు. అంతకుముందు నక్క శ్రీకాంత్ పాడాడు, ఇప్పుడు పులి శ్రీకాంత్, ఇప్పుడు నవ గాయకులు. వీళ్ళందరూ కూడా సార్ తెలిసినవాడు, చూసినవారు, సార్ దగ్గర సలహాలు తీసుకున్నవారు. కాబట్టి శ్రీకాంత్ సిరిసిల్ల కళలకు పుట్టినీళ్ళు, ఆ కళతోనే పుట్టి ఆ కళను పెంపొందించి ఇలా ఎంతో మందికి గురువుగా ఉండి పేరుగాంచిన పెద్ద పెద్ద కళాకారులందరికీ గురువు. మాలాంటి వారికి, కొత్తగా వచ్చే పిల్లలకు, కొత్తగా వచ్చే కళాకారులందరికీ ఆదర్శప్రాయాలు. మా గురువులకే, మా గురు సమానులు, మా గురువులకే గురువు. ఇలా ప్రదీప్ సార్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అప్పటిదాకా నేను నవీనతోటే టచ్లో ఉన్నా, వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటే 5 నిమిషాలలో ఇట్లా నవ్వుకుంటా వేడు తమ్మి నేను ఇట్లా అవుతుందని అనుకోలే. ఆ చిరునవ్వు అప్పటికి అట్లనే ఉన్నది. ఆ బాడీ వచ్చినప్పుడు కూడా ఆ చిరునవ్వు చెదరలేదు. సో ఆ ఫోటోలో ఎట్లా కనిపిస్తుందో సార్ అట్లనే ఉండే. ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా మాలాంటి కొత్తగా వచ్చే పిల్లలందరికీ కూడా ఇట్లా వాడాలా, ఇట్లా నేర్చుకోవాలా, ఇట్లా ఉండాలని వెల్ నేచర్, ఒక మంచి బిహేవియర్ నేర్పించిండు మాకు సారు. ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా అట్లనే ఉండాలి.
ఆ ఫోటో ఏదైతే కనిపిస్తుందో అందరి మనసులో సారు అట్లనే ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ముఖ్యంగా సోదర సమానుడు మా అన్న నవీన్ అన్నకి వారందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలా మనోధైర్యం ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెలగుకి పొద్దు ఒడిసేలో నా కొడుకా నీ జాడ తెలువకమా అన్నాడుగుతున్నాడే మాయన్న నెలగుకి పొద్దు ఒడిసేలో నా కొడుకా నీ జాడ తెలువకని ఇల్లు అడుగుతున్నదే మాయన్న నెలగూకి పొద్దు ఒడిసేరో మాయన్న నీ జాడా తెలువాక తల్లాడిల్లుతున్నావే మాయన్న ఆయము నీ కళ్ళు మండిపోనే మా సారు నీ మటుకు నువ్వు కన్ను తీసుకెళ్ళిందా మా సారు ఆయము నీ కళ్ళు మండిపోనే మా సారు నీ మటుకు నువ్వు కన్ను తీసుకెళ్ళిందా మా సారు నెలగూకి పొదుగొడిసే నా కొడుకా నీ దాడ గెలువక నీ ఇల్లు అడుగుతున్నదే మాయన్న నీ జాడా తెలువాక నీ ఇల్లు అడుగుతున్నదే మాయన్న నీ కొడుకు నీ నవీను చూదే మా సారు నాన్న నాన్న అంటూ నీకై ఎదురు చూస్తుందే మా సారు నీ కొడుకు నీ నవీను చూడే మా సారు నాన్న నాన్న అంటూ నీకై ఎదురు చూస్తుందే మా సారు నెలగుకి పొద్దు ఒడిసేరో నా కొడుకా నీ జాడ తెలువక నీ ఇల్లు అడుగుతున్నదే మాయన్న నువ్వు లేని నీ ఇల్లు చూడవే మా సారు దోసిపోయున్నది ఓసారి రావే మా సారు నువ్వు లేని నీ ఇల్లు చూడవే మా సారు దోసిపోయున్నది ఓసారి రావే మా సారు నెలగుకి పొద్దు ఒడిసేనే మా సారు నీ జాడ తెలువక నీ ఇల్లు చిన్నబోయేనే మా సారు చిన్నోడు నీ మనుమడు చూడవే ఓ సారు తాత తాత అంటూ నిన్ను పిలుస్తున్నదే మా సారు చిన్నోడు నీ మనుమడు చూడవే ఓ సారు తాత తాత అంటూ నిన్ను పిలుస్తున్నదే మా సారు నెలగూకి పొద్దు పొడిసే నా కొడుకా నీ దాడ తెలువక నీ ఇల్లు చిన్నబోయేనే మా సారు
బిడ్డలే మాసారు ఆ కలగతిరి పోయేడు ఓసారి రావే మాసారు కలామ తల్లికి ముద్దు బిడ్డలే ఓసారు ఆ కలగతిరి పోయేడు ఓసారి రావే మాసారు ఆ కలగతిరి పోయేడు ఓసారి రావే మాసారు ఆ కలగతిరి పోయేడు ఓసారి రావే మాసారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడు ప్రదీప్ సార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎల్లవెల్లలా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ప్రదీప్ సార్ మొహంలో ఎప్పటికీ చెరగకుండా అదే చిరునవ్వు వారి కుటుంబంలో ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ సార్ పైన అభిమానంతో మరి హైదరాబాద్ నుంచి కూడా కళాకారులు వచ్చారు. అన్న నర్సింగ్ అన్న హైదరాబాద్లో ప్రముఖ గాయకుడు, భక్తి జానపద గాయకుడు. అందరికీ మరి అన్నగారి క్యాసెట్లు చాలా విన్నాం. అయ్యప్ప పాటలు కానీ భక్తి పాటలు కానీ వస్తున్న ప్రతి పాట కూడా యూట్యూబ్లో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా మరి ప్రదీప్ సార్ మీద అభిమానంతో వేణు అలాగే నర్సింగ్ అన్న వచ్చారు. ప్రదీప్ సార్ గురించి ఆయన మాటలు. ఈరోజు చాలా నాకు నిన్న రాత్రి చెప్పడం జరిగింది మా నవీన్ తమ్ముడు, అన్న ఇట్లా జరిగిందంటే చాలా బాధపడ్డాను. హైదరాబాద్లోనే యశోద హాస్పిటల్లోనే మరణించడం జరిగింది. ఆ పక్కనే ఉంటాను. ఆ రోజు భారీ వర్షం హైదరాబాద్ అతలాకుతలమైంది. అందుకని నాకు చెప్పలేదు, అందుకని నాకు ఫోన్ చేయలేదు, తెలియదు. కానీ నాకు రాత్రి తెలియగానే మా వేణన్న గారు చెప్పాడు ఇట్లా జరిగిందని. చాలా బాధపడ్డాను. ఆ రోజు రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రావాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి సాంబారి ప్రతిభన్న గారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నవీన్ గారు మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్యాడ్ నవీన్ అంటే తెలియని వారు లేరు. ఇంతటి గొప్పగా మరి ఇంకో కొద్ది కాలంలో కీబోర్డ్ కూడా చాలా చక్కగా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారికే పాటలు పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆయన చేస్తూ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. తన తండ్రి గారిని గురువుగా చేసుకొని తన తండ్రి దగ్గర ఎంతో నేర్చుకున్నటువంటి వారు ఈరోజు ఆయన పేరు నిలబెడుతూ ప్రదీప్ గారి కొడుకు నవీన్ అంటే ఎంత ఫేమస్ మాకు తెలుసు. కాబట్టి ఇంకా ఉన్నత శిఖరాలను వారు ఉండాలని కోరుకుంటూ చిన్నగా నాకు తెలిసిన విధంగా నవీన్ గారు మనసుతో పాడుకుంటే ఎలా ఉంటుందో నాన్న గురించి అనేది చిన్న క్లుప్తంగా పాడతానన్న తీసుకుంటా. నాన్న సాంబారి ప్రదీపు నిన్ను మరవను, ఓ నాన్న సాంబారి ప్రదీపు ప్రేమ మరవను, ఓ నాన్న సాంబారి ప్రదీపు నిన్ను మరవను, ఓ నాన్న సాంబారి ప్రదీపు నిన్ను మరవము. నువ్వు చూపిన ప్రేమ నేర్పిన విద్యా విలువగట్టలేనయ్యా, నీ గుండెల మీద నడక నేర్చిన ఖచ్చితనము బలవనయ్యా, ఓ నాన్న సాంబారి ప్రదీపు నిన్ను మరవను, మా నాన్న సాంబారి ప్రదీపు ప్రేమ మరవను, చూపిన దారి విడవను. నువ్వు చూపిన ప్రేమ నేర్పిన విద్యా విలువగట్టలేనయ్యా, నీ గుండెల మీద నడక నేర్చిన పతితనము మరవనయ్యా, మా నాన్న సాంబారి ప్రదీపు నిన్ను మరవను, ఓ నాన్న సాంబారి ప్రదీపు ప్రేమ మరవను, చూపిన దారి విడవను. ఏ లోకాన ఉన్నా
14 కోట్లు దాటిన స్వర్గలోకాన ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో నీ కొడుకు నవీన్ని అక్కడి నుంచి ఆశీర్వదించి ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని నీ ఆశాధారం కోరుకుంటున్నాం, ఆశీర్వాదం కోరుకుంటున్నాము. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. నా థ్యాంక్ యూ. ఓకే, ప్రదీప్ సార్ గురించి మరి అందరూ కూడా తలుచుకున్నారు. ఆయన జ్ఞాపకాలు ఈరోజు నెమరేసుకున్నారు. మేము ఎన్నటికీ మర్చిపోము ఆయన చేసిన మేలు, ఆయన చూపిన ప్రేమ, అనురాగం అంటూ అందరూ కూడా పంచుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయినటువంటి కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి మరి వాళ్ళు కూడా అసలు వాళ్ళు అర్పిస్తున్నారు. రఘు కానీ, వాజిద్ కానీ, ఇంకా చాలామంది కళాకారులు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి కన్నిటిని వాళ్ళు అశ్విని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇంతసేపు కార్యక్రమాన్ని తిలకించి ప్రదీప్ సార్ ఆత్మకు శాంతి చేకూరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివాదనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా అంటే అనుబంధాన్ని వారి గుర్తులను పంచుకునేవారు ఉంటే పంచుకోవచ్చు. ఇప్పుడు రాజు గారు మాట్లాడతారు. ఇట్లా కార్యక్రమం చేద్దామనగానే అందరూ సహకరించినటువంటి మా రహీంకు ఇంకా అందరి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నేను మా కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భోజనం చేయలేదు ఎవరు కూడా కళాకారులు, అందరూ సహకరించిన కళాకారులందరూ కూడా కళాభివందనాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం చిన్నాన్న గారి స్మారకం ఒక కార్యక్రమం నిర్వహిస్తే అందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని, ప్రతి సంవత్సరం ఒక జ్ఞాపకంగా వారి కార్యక్రమాలు, ఒక సేవా కార్యక్రమాలు అని నేను నిర్ణయం చేసుకున్నా. మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందరకు పోయే అవకాశం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ సహకరించాలి, ఇట్లనే అందరూ కలిసిమెలిసి ఉండాలని. నాకు కళాకారులు అంటే వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ అడ్డాల నేను ఉన్నందుకు నేను చాలా నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అందరం కూడా తెలియజేస్తున్నాను. సహకరించిన అందరికీ మా అశోక్ కూడా ఈ జ్ఞాపకాన్ని మనకు మళ్ళీ మనం యూట్యూబ్ లో చూసే విధంగా అశోక్ ఇక్కడ ఫోటో స్టూడియో చెప్పగానే అన్న నేను చూసుకుంటానని చెప్పిండు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా కుటుంబ సభ్యులందరి తరఫున. థ్యాంక్ యూ. కార్యక్రమానికి సహకరించినటువంటి మహేందర్, అలాగే ప్రవీణ్, సతీష్ మాట్లాడుతున్నాను. అందరికీ కూడా అంటే ఆయన మీద అభిమానంతో ఎక్కడెక్కడి నుంచో కళాకారులు చాలా మంది వచ్చారు.